వేదిక మీద ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు, ఏపీసీఎల్సీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు, ఇతర ఉద్యమ సహచరులు, మిత్రులారా, కామ్రేడు యశోవన్నకి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పక్షాన వినమ్ర కన్నీటి జోహర్లు తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వీరుల మరణం మనకు కన్నీరు తెప్పించదు, కర్తవ్యాన్ని నూర్పొస్తుందని చెప్పేసి ఓ మహానాయకుడు అన్నట్టుగానే ఏ ప్రజల కోసమైతే, ఏ అట్టాడుగు వర్గాల ప్రజల కోసమైతే, ఆదివాసీ హక్కుల కోసమైతే కామ్రేడ్ యశోవన్న దాదాపు 40 సంవత్సరాల పాటు విప్లవోద్యమాన్ని ఎంచుకొని పనిచేసి 70 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఆయుధాన్ని విడవకుండా చివరి కంట తుది వరకు కూడా ప్రాణాలు అర్పించిండో ఆ ఆశయాన్ని, అమరత్వాన్ని మరొక్కసారి నెమరేసుకొని ముందుకు సాగాల్సినటువంటి ఒక అవసరం ఉందని ఈ సందర్భంగా మా పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మనువాద బీజేపీ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మోదీ, అమిత్ షాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రాజ్యం ఏలుతున్నటువంటి, పాలన సాగిస్తున్నటువంటి మనువాద ప్రభుత్వం మొత్తం కూడా రెండు ఒకటైనవి. కార్పొరేట్ కబంధ హస్తాల్ని కూకటి వేలతో పెకిలిస్తూ ప్రజలకి అండదండలుగా ఉంటున్నటువంటి, ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తున్నామని చెప్పేసి కలలుగంటా ఉన్నారు. కానీ అది సాధ్యం కాదు. ఈ దేశంలో ఆకలి, అసమానతలు, దోపిడీ, పీడనలు ఉన్నంతకాలం విప్లవోద్యమం సజీవంగా ఉండబోతుంది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క ప్రజల్ని అణిచివేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని, ఆదివాసీ ప్రాంతాలలో లభ్యమవుతున్నటువంటి 28 రకాల ఖనిజ సంపదని కార్పొరేట్లకు దోచిపెడుతున్నటువంటి పాలక వర్గాలు, కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాదులు మొత్తం కూడా ఒక్కటై ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడి ఎక్కువ కాలం నిలవబోదు. అది ఆపరేషన్ గ్రీనాట్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ కగారు కావచ్చు, నువ్వు పేర్లు ఏది పెట్టుకున్నా కూడా రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సాయుధం కాబోతా ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఆయుధాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఆయుధాన్ని ఆధ్వర్యంలోనే ఈ నూతన సమాజాన్ని నిర్మించుకోగలుగుతారనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని అందుకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. కనుక ప్రజలుగా మనం సంఘటితం కావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. రాబోయే కాలం ఉద్యమాల కాలం, రాబోయే కాలం పోరాటాల కాలం. ఆ పోరాటాల కాలంలో, ఆ ఉద్యమాల కాలంలో విప్లవకారులుగా ప్రజలకు నాయకత్వం వహించాల్సినటువంటి, ఐక్యం కావాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కామ్రేడ్ యశోవన్నని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, యశోవన్న ఆశయాల్ని నెరవేర్చడం అంటే ఆయన బాటలో పయనించడమే అని చెప్పేసి ఈ సందర్భంగా శపథం చేస్తూ ఆ వైపుగా కృషి చేస్తామని మా పార్టీ సిపిఐఎం న్యూ డెమోక్రసీ ఆ వైపుగా పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. జోహార్ కామ్రేడ్ యశోవన్నకి. కామ్రేడ్ కన్నలందరూ జోహార్ కామ్రేడ్ యశోవన్నకి. జోహార్.